హాయ్ అందరికీ! ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్‌గా ఉండే బాదుషా స్వీట్ ఐటెం ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము. సో, ఇది టేస్ట్ అయితే మనకి ఆల్మోస్ట్ బయట షాప్స్‌లో దొరికే స్వీట్ లానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదా తీసుకోవాలి. సో, మైదా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదేనండి వంట సోడా. సో, ఆ వంట సోడా అనేది వేసుకోవాలి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వంట సోడా వేసుకొని ఒకసారి పొడిగా కలిపేసుకోవాలి. దాంతోపాటు సాల్ట్ కూడా కొంచెం అంతా వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. అలానే దీంట్లోకి ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న నెయ్యి వేసుకోవాలి. సో, నెయ్యి అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెయ్యి వేసుకొని అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు పెరుగు అయితే వేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మనం ఒక కప్ మైదా తీసుకున్నాము, 2 స్పూన్లు పెరుగు తీసుకున్నాము. అలానే కాస్తంత నెయ్యి, ఇంకా వంట సోడా, అలానే కాస్తంత సాల్ట్. సో, ఇలాగే ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి తగినంత నీళ్లు వేసుకుంటూ చక్కగా మనం పూరీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి చక్కగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగా వదిలేద్దాం. ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉంచుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం అది పిండి సెటిల్ అయ్యేలోపు మనం పంచదార పాకం చేసేసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకోవాలి. దీంట్లో మనం ఒక కప్పు పంచదార వేసుకోవాలి. మనం ఒక కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుడు పంచదార. ఒక కప్ పంచదారకి ఒక 1½ కప్పు వాటర్ తీసుకొని ఇలా వేసేసుకొని చక్కగా మనం పాకం వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3-4 యాలకులు తీసుకొని చక్కగా దంచుకొని ఇలాగే వేసేసుకోవాలి. మీరు పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకుంటే మనకి చూడడానికి కూడా ఫైనల్గా బాగుంటుందన్నమాట. సో, ఇప్పుడైతే మనం పిండి కలిపెట్టేసుకున్నాం కదా, అది మనకు కావాల్సిన సైజులో, సో మనకి మ్యాక్సిమం బాదుషా అంటే ఈ సైజులో ఉంటే సరిపోతుందనమాట. తీసుకొని చక్కగా ఉండ్రంగా చుట్టుకొని కొంచెం అలా ఒత్తుకొని ఇలాగ ఒక ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా ఒక వేలుతోటి ఇలాగ మనం చిన్న హోల్ లాగా చేసుకోవాలి. కంప్లీట్ హోల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది. సో, మనకి ఇది బాదుషా షేప్ అనమాట. ఎవరికైనా తెలిసిందే కదా షేప్ అయితే. సో, ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు. చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అది మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఒక మూకుడులో ఆయిల్ వేసేసుకున్నాము. మనం చేసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న మూకుడు తీసుకుని మనకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాము. అది మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. అప్పుడు మనం ఈ బాదుషా వేసేసుకోవాలి. వేసేసుకొని ఆ సిమ్లో ఉంచేసి చక్కగా రెండు వైపులా కూడా మనం వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తే కానీ లోపల పచ్చిగానే ఉంటుంది, ఓకేనా. సో, సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇలాగ వేయించుకొని ఆ నూనెని కాస్త వాడనిచ్చి ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో, ఇలాగ మనం బాదుషా అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. అలానే మనకి పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. మనకి పంచదార పాకం అనేది చేత్తో పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటుంది, తెలిసిందే కదా, ఎవరికైనా తెలుసు పంచదార పాకం అంటే. సో, ఇలా అవుతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బాదుషా ఈ పాకంలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఆ పాకంలో వీటిని బాగా అద్దాలన్నమాట. అంటే రెండు వైపులా కూడా చక్కగా పాకం అంటి దాంట్లోకి పాకం అంతా కూడా వెళ్ళాలి. సో, ఇప్పుడు మనకి అవి మెత్తగా అవుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో, చూస్తున్నారు కదండి, బాదుషా అయితే యాక్చువల్గా నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా బాగా వచ్చింది. చూడడానికి కానీ టేస్ట్ కానీ నిజంగా బాదుషా లానే ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు అనమాట, అంత ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే. సో, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది, 100% బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇది బాదుషా అనమాట. చేసిన నెక్స్ట్ రోజున ఇలా అయిపోయింది. మొత్తం మా షుగర్ పాకం ఉంది కదా, సో అదంతా కూడా ఇలా గట్టిగా అయిపోయి ఉందన్నమాట. సో, నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో, నిన్న టేస్ట్ చేయలేదన్నమాట, సో ఇప్పుడు తింటున్నాను.
టేస్ట్ అయితే బాగుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.